నమస్కారం. వార్తలకు స్వాగతం. వివరాలకు వెళ్తే నరసరావుపేటలో నిర్వహించిన క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు, ప్రజాప్రతినిధులు, బ్యాంకుల అధికారులు, లబ్ధిదారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రైతులు, మహిళా స్వయం సహాయక సంఘాలు, యువత, చిన్న మధ్య తరహా సూక్ష్మ పారిశ్రామికవేత్తలకు బ్యాంకు రుణాలను సులభంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రుణాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి అవకాశాలు పెంచుకోవడంతో పాటు ఆర్థికంగా బలోపేతం కావాలని లబ్ధిదారులకు సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అభివృద్ధి, ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ బ్యాంకుల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలను ముఖ్యమంత్రి అందజేశారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు పల్నాడులో ఒక పవిత్రమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ పవిత్రమైన కార్యక్రమానికి కారకురాలైనటువంటి ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గౌరవనీయురాలు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు, మీరందరూ కూడా గట్టిగా అభినందించవలసిన సమయం. ఇదొక హిస్టారికల్ ఈవెంట్. నిన్నటి వరకు పల్నాడు అంటే రోషానికే మారు పేరు. పలనాడు పౌరుషం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. ఇప్పుడు అలాంటి పల్నాడు పౌరుషానికి ఈరోజు ఒక శక్తివంతమైన ఆయుధం ఇస్తున్నాం. అదే మీరందరూ కూడా పారిశ్రామికవేత్తలు కావాలి, దానికి పల్నాడు చిరునామాగా ఉండాలని ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నరసరావుపేటలో నిర్వహించిన క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రజాప్రతినిధులు, బ్యాంకుల ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారులు, లబ్ధిదారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక రుణ పథకాల ద్వారా రైతులు, మహిళలు, యువత, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారులకు ఆర్థిక సహకారం అందిస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ బ్యాంకుల ద్వారా అందుబాటులో ఉన్న రుణ సదుపాయాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి, వ్యాపార విస్తరణ దిశగా ముందుకు సాగాలని సూచించారు. బ్యాంకింగ్ సేవలను మరింత విస్తృతంగా ప్రజలకు చేరవేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఆర్థికాభివృద్ధిలో బ్యాంకుల పాత్ర కీలకమని, ప్రజల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలను అందజేయగా వివిధ బ్యాంకులు తమ రుణ పథకాలపై అవగాహన కల్పించాయి. ఇక్కడ ఈ కార్యక్రమం ఒక పెద్ద ఎత్తున జరిగిన కార్యక్రమానికి వెనకాల మెయిన్గా 2014 నుంచి మన ప్రధానమంత్రి గారు మోదీ గారు ప్రతి ఒక్క గ్రామానికి కూడా బ్యాంకు వెళ్ళాలి, దానికి ఏం చేయాలో మన గవర్నమెంట్ అది చేయాలి. గ్రామం వరకు బ్యాంకు వెళ్ళడం మాత్రం కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రజానికానికి వాళ్ళ వృత్తి ఏంటో, అది వ్యవసాయం అవచ్చు, పొలాల్లో పని చేసేది అయి ఉండొచ్చు, మత్స్యకారులు అయి ఉండొచ్చు, లేదు చేనేత కార్మికులు ఉండొచ్చు, వాళ్ళందరికీ కూడా బ్యాంకు సదుపాయాలు అందుబాటులో ఉండాలి అని ముందు నుంచి చెప్తున్నారు. 2019లో ఫైనాన్స్ మినిస్టర్గా నన్ను పంపించినప్పటికీ బ్యాంకుల పరిస్థితి ఇంకా మెరుగుపడాలి, ముందు ఉన్నటువంటి యూపీఏ టైంలో ఉన్నటువంటి ఎన్పిఏ, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ చాలా ఉండడం వల్ల బ్యాంకులు కూడా అంత గట్టిగా లేరు. కానీ బ్యాంకుల్ని కరెక్ట్గా దారికి తీసుకొచ్చి వాళ్ళు నష్టం పొందకుండా ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చినప్పటికీ ఇప్పుడు జనానికి ఒక్కొక్క ఊర్లో వెళ్ళి వాళ్ళు ఏం పని చేసి ఉన్నా కూడా వాళ్ళకి బ్యాంక్ ద్వారా సదుపాయాలు అందించండి అన్నారు. దీనికి తగినట్టు గ్యారంటీ తోటి లోన్ ఇవ్వడం అనే ఒక సిస్టమ్ తీసుకొచ్చాం. ఇప్పుడు ముందు మాట్లాడినప్పుడు ఎంపీ గారు అన్నారు
కోఆపరేటివ్ ప్యాక్స్లో గ్యారంటీ లేకుండా లోన్ ఇవ్వలేకపోవడం వల్ల మీరు ఒక గ్యారంటీ సిస్టమ్ తీసుకురండి అని అది కోఆపరేటివ్ సొసైటీ లెవెల్కి మాట్లాడారు. ముందుగా బ్యాంకులు కూడా అట్లాంటి లోన్ ఇచ్చే పరిస్థితులు లేకుండా ఉండేప్పుడు మేము ఆ గ్యారంటీ స్కీమ్ తీసుకొచ్చి తోపుడు బండిలో పెట్టుకొని వ్యాపారం చేసే చిన్న చిన్న వ్యాపారులకు కూడా గ్యారంటీ లేకుండా మతలం అంటే వాళ్ళ ఇంటి నుంచి బంగారమో లేకపోతే వాళ్ళ ఇంటి పత్రాలు తీసుకొచ్చి బ్యాంకులో పెట్టకుండా దానికి అవసరం లేకుండా గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి వాళ్ళకి బిజినెస్ నడిపించడానికి వీలుగా చెయ్యండి అన్నారు. నర్సరావుపేటలో నిర్వహించిన క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో నర్సరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకుల ప్రతినిధులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, వివిధ వర్గాల లబ్ధిదారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో బ్యాంకింగ్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని అన్నారు. రైతులు, మహిళలు, యువత, చిన్న సూక్ష్మ వ్యాపారవేత్తలు బ్యాంకుల ద్వారా అందుబాటులో ఉన్న రుణ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ప్రభుత్వం స్వయం ఉపాధి, పారిశ్రామికాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని, అర్హులైన ప్రతి లబ్ధిదారుకు రుణ సదుపాయాలు అందేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. బ్యాంకులు కూడా ప్రజలకు సులభంగా రుణాలు అందించి అభివృద్ధికి భాగస్వాములు కావాలని కోరారు. ఈ రుణ వితరణ మహోత్సవం ఎంత అద్భుతంగా పల్నాడులో సాగుతుంది అంటే దానికి ముఖ్యమైన కారకులు మొదటి వ్యక్తి మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు. ఆయన ఆలోచన ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి చేరవేయాలి అనేది ఆయన ఆలోచన. ఆ ఆలోచనకు అనుగుణంగానే ఈరోజు ఇటువంటి వెనకబడిన పల్నాడులో ఈ కార్యక్రమం ఎంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. రెండో వ్యక్తి ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరగడానికి 2 సంవత్సరాల క్రితం కేంద్ర ఆర్థిక మంత్రి గారిని నేను కోరటం జరిగింది. మేడం, మీరు బీహార్లో చేశారు ఈ రుణ వితరణ కార్యక్రమం, మా నియోజకవర్గంలో కూడా చేయండి అని చెప్పి. ఆ రోజు మేడం నాకు మాట ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్లో ఈ రుణ వితరణ కార్యక్రమం చేస్తే మొట్టమొదటిగా మీ నియోజకవర్గంలో చేస్తాను అని చెప్పి ఆ రోజు మేడం మాట ఇచ్చారు. ఆ మాటని నిలబెట్టుకుంటూ ఈరోజు దాదాపుగా 6 బ్యాంక్ ఎండీల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి బ్యాంకులందరినీ కూడా మన ముందుకు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారంటే దానికి మన ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారికి మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మేడం, ముఖ్యమంత్రి గారు ఆయనకి కొత్తగా రుణాలు ఇవ్వటం గురించి ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 30 సంవత్సరాల క్రితమే డ్వాక్రా రుణాలు దేశంలోకెల్లా మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టి కొన్ని లక్షల కోట్ల మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన వారు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు. ఎప్పుడూ కూడా కొత్త ఆలోచనతో వెళ్తే భుజం తట్టి ప్రోత్సహించి తప్పకుండా చేయండి అని చెప్పి ప్రోత్సహించేవారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆలోచన ఏ విధంగా ఉంటుంది అంటే ఈ కార్యక్రమం గురించి ఆర్థిక మంత్రి గారు ముఖ్యమంత్రి గారికి ఒక 4 రోజుల క్రితం చెప్పినప్పుడు మామూలుగా అయితే అందరూ అనేది బాగా చేయండి, ఎక్కువ రుణాలు వితరణ చేయండి అని చెప్పి కోరుతారు. కానీ అక్కడితో ఆగలేదు ఆయన ఆలోచన. ఆయన ఆలోచన ఎలా ఉంది అంటే వెంటనే ఇంకో 6 చోట్ల ఆంధ్రప్రదేశ్లో మీరు చేయాలి, ఇంకా మీరు ఎక్కువగా రుణాలు ప్రజలకు అందించాలి అనే విధంగా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎందుకంటే ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన ఉన్న నమ్మకం, వారికి అవకాశం ఇస్తే ఏ విధంగా పరిగెడతారు అనే దానికి నిదర్శనం ఇది. నర్సరావుపేటలో నిర్వహించిన క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మాట్లాడారు. కార్యక్రమంలో వివిధ బ్యాంకుల ప్రతినిధులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న రుణ పథకాల ద్వారా రైతులు, మహిళా సంఘాలు, యువ పారిశ్రామికవేత్తలు, చిన్న వ్యాపారులు ఆర్థికంగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ బ్యాంకులు అందించే రుణ సదుపాయాలను సద్వినియోగం
చేసుకుని స్వయం ఉపాధి అవకాశాలను పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజల ఆర్థిక పురోగతి లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలను అందజేశారు. బ్యాంకు అధికారులు వివిధ రుణ పథకాల వివరాలను వివరించి ప్రజలు అందుబాటులో ఉన్న ఆర్థిక సేవలను వినియోగించుకోవాలని కోరారు. గొప్ప పండగ రోజు ఇటువంటి కార్యక్రమాన్ని భారతదేశం మొత్తం మీద మొట్టమొదటిసారిగా పల్నాడు జిల్లాలో నర్సాపేట ముఖద్వారంలో క్రెడిట్ అవుట్ ట్రీట్మెంట్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చిన ఘనత, ఆలోచన మన నారా చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కర్త కర్మ క్రియ మొత్తం కూడా ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారిది, మన యంగ్ డైనమిక్ ఎంపీ గారు. అదేవిధంగా దీనికి ముఖ్యంగా బాధ్యత తీసుకుంది మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు గొట్టపాటి రవికుమార్ గారు. ఇది గొప్ప అవకాశాలు మనకి. ఇవాళ మన కేంద్ర మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు ఈ కార్యక్రమానికి రావటం అనేది మొట్టమొదటిసారిగా పల్నాడు జిల్లాలో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టినప్పుడు పల్నాడు జిల్లా వాసులందరికీ కూడా ఆర్థిక పరంగా ఆదుకుంటాము. చిన్నకారు రైతులకి, చిన్నకారు రైతు కూలీలకి, కౌలు రైతులకి, చదువుకునే విద్యార్థులకి, చేనేత కార్మికులకి, అదేవిధంగా అన్ని విధాలు ఎవరైతే కష్టపడతారో లో ఇన్కమ్ అందరికి కూడా ఆదుకోవడానికి 2,500 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినప్పుడు మీరందరూ కూడా వేలాదిగా హాజరవడం అనేది చాలా గొప్ప విశేషం. కాబట్టి మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికి కూడా ప్రతి ఒక్క లబ్ధిదారులకు కూడా అవకాశం ఉంది. అందరికి కూడా మేలు చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ గారు, అదేవిధంగా జిఎం గారు, యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అందరు కూడా 20 రోజులుగా కష్టపడి అందరికి కూడా ఆర్థిక పరంగా అండగా ఉండాలి. అన్ని కుటుంబాలు కూడా ఆర్థిక పరంగా స్వావలంబనం సంపాదించి ఆర్థిక పరంగా మెరుగవ్వాలి. ఇవాళ భారతదేశం ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి వైపు చూస్తుంటే, ఆంధ్రప్రదేశ్ జనం అంతా కూడా చంద్రబాబు నాయుడు వైపు చూస్తూ ఉన్నాం. మనం పడే మనకనే కళలన్నీ కూడా వారిద్దరు కూడా నెరవేరుస్తారని చెప్పి తెలియజేస్తూ, నిజంగా ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని మీ అందరి ఆదరామాలతోటి ఎంతో ఘనంగా నెరవేర్చి మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికారు. అదేవిధంగా కేంద్ర మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారికి గొప్పగా స్వాగతం పలికి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన మన డైనమిక్ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ గారికి, పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలకి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి ఇంత ఘనంగా వచ్చిన మీ అందరూ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ, మీ అందరి ఆదరామాలతోటి, మీ అందరి దీవెనలతోటి మేమందరం కూడా ఇక్కడ ఉన్నామంటే ఇదంతా కూడా మీరు ఇచ్చిన దీవెనలను తెలియజేస్తూ, ఇవాళ ఇటువంటి గొప్ప కార్యక్రమానికి వచ్చేసిన మన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారికి, మా అక్కయ్య గారికి మరొకసారి పాదాబంధనం చేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఇంత విధంగా చేసిన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరికీ కూడా మరొకసారి జయజయలు పలుకుతాను. వందే మాతరం. యువత తమ బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఈగల్ టీం ఐజీ ఆకే రవికృష్ణ పిలుపునిచ్చారు. గుంటూరులోని టీజేపీఎస్ కళాశాలలో టైక్వాండో విజేతలకు పతకాలు అందజేసిన అనంతరం డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సులో ఆయన పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను గుంటూరు ఎస్పీగా పనిచేసిన సమయంలో అనేక అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపినట్లు గుర్తు చేశారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా మార్షల్ ఆర్ట్స్, యోగా వంటి శారీరక వ్యాయామాలతో పాటు పార్టీయేతర కార్యకలాపాలపై దృష్టి సారించాలని సూచించారు. డ్రగ్స్ యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని, ప్రతి ఒక్కరూ వాటికి దూరంగా ఉండాలని అన్నారు. ఎవరైనా డ్రగ్స్ సేవిస్తున్నా లేదా విక్రయిస్తున్నా వెంటనే 1972 టోల్ ఫ్రీ నంబర్ కు సమాచారం ఇవ్వాలని కోరారు. డ్రగ్స్ కు బానిసైన వారికి డి అడిక్షన్ సెంటర్ లో కౌన్సిలింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉందని తెలిపారు. ఈరోజు తులసి టైక్వాండో అకాడమీ గుంటూరుకు సంబంధించిన సుమారుగా 49 మంది పిల్లలకి నేషనల్ అవార్డ్స్ రావడం, అదేవిధంగా టీజేపీఎస్ కాలేజ్ గుంటూరు వాళ్ళు ప్రత్యేకంగా టైక్వాండోని ప్రోత్సహించడం, వాళ్ళందరికీ కూడా విద్యార్థులకి ఈగల ఆంధ్రప్రదేశ్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది.
విద్యార్థుల్లోని చైతన్యం తీసుకురావడం కోసం మీ ప్రాంతంలో ఎక్కడైనా సరే గంజాయి డ్రగ్స్ ప్రవేశిస్తే 1972 సమాచారం ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా విద్యార్థులందరికీ పిలుపునిస్తున్నాం. టైక్వాండో లాంటి మార్షల్ ఆర్ట్స్ని ప్రతి ఒక్క విద్యార్థి కూడా అలవర్చుకోవాలి. టైక్వాండో వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాళ్ళు చాలా దృఢంగా భవిష్యత్తులోని స్ట్రెస్ లేకుండా వాళ్ళు జీవితాన్ని నడపగలుగుతారు. అదేవిధంగా విద్యార్థులందరూ కూడా కనీసం 2 స్పోర్ట్స్లోని ముఖ్యంగా పార్టిసిపేట్ చేయాలని, విద్యార్థుల్లోని ఫిజికల్ ఫిట్నెస్ కూడా పెంచాలని చెప్పేసి ప్రత్యేకంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. రాజధాని ప్రాంతంలో మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పర్యటించారు. ఈ సందర్భంగా అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస టవర్లు, హెచ్ఓడి టవర్లను పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస టవర్ల నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయని, త్వరలోనే వాటిని సాధారణ పరిపాలనా శాఖకు అప్పగిస్తామని తెలిపారు. నిర్మాణ పనుల్లో తీసుకున్న నాణ్యతా ప్రమాణాలు, భద్రతా చర్యలను ప్రజాప్రతినిధులకు వివరించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాసాల నిర్మాణం పూర్తి కావడం ఆనందంగా ఉందన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ అమరావతి రాజధానిపై వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తరచూ మారుతున్న వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఒకప్పుడు అమరావతిని అంగీకరించి తరువాత 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చి ఇప్పుడు మరో విధంగా మాట్లాడుతున్నారని అన్నారు. మన ఐఏఎస్ ఆఫీసర్కి పూర్తి చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు వెళ్ళిన తర్వాత 3500 చదరపు గజాల అడుగులతో ఒక్కొక్క ఫ్లాట్ విశాలంగా నిర్మాణం చేయడం చాలా సంతోషం. ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, నారాయణ గారికి, మా యువ నాయకుడు లోకేష్ గారికి, బీజేపీ నాయకత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది నారాయణ గారు రేయింబౌలు కష్టపడి ఈ సీడ్ క్యాపిటల్ ఏరియాలో ఈ టవర్స్ కంప్లీట్ చేయడం జరిగిందండి. ఇది ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. రాబోయే మిగతా 2 సంవత్సరాల్లో మనం అనుకున్నటువంటి అమరావతి ఈ సీడ్ క్యాపిటల్ ఏరియాని పూర్తిగా నిర్మాణం చేపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత చాలా మనసులో ఒకలాంటి ఆనందం. అరే, మనం ఒక రాజధాని చేసుకుంటున్నాం. ఇప్పటికైనా సరే గత 5 సంవత్సరాలుగా రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఉన్నాం. ఇప్పుడు రాజధాని పూర్తి చేసుకుంటున్నాం ప్రజల యొక్క సహకారంతో అని ఆనందంగా ఉందండి. ఇది ఇంకా ప్రజలు మెచ్చే విధంగా ఈ రాజధానిని నిర్మాణం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అదొక 8 అంటే ఈ రకంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు కానీ, అదేవిధంగా ఏదైతే ఆల్ ఇండియా సర్వీసెస్కి సంబంధించి ఏదైతే 6 టవర్స్ 138 ఫ్లాట్లు కానీ, అంటే ఈ రకంగా ఏ బిల్డింగ్ చూసినా కూడా నిజంగా మనం సొంతంగా నిర్మాణం చేసుకున్నా కూడా ఇంత సౌకర్యాలతోటి ఇంత సంతోషంగా జీవించేటువంటి విధంగా ఆ సొంతింటి కళను ఈవేళ శాసనసభ్యులుగా లేదా శాసన మండలి సభ్యులుగా మేము ఎంతవరకు నెరవేర్చుకుంటున్నామో తెలియదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్నటువంటి ఈ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అదేవిధంగా మంత్రుల భవనాల్లోకి మేమందరం వస్తే నిజంగా మా ఇంటిల్లపాది మా మహిళలతో సహా అందరూ కూడా ఆనందంగా, సంతోషంగా ఇక్కడ ఉండేటువంటి విధంగా ఈ యొక్క బిల్డింగ్స్ ఉండడం అనేది చాలా సంతోషం, చాలా ఆనందం కలిగిందని చెప్పి కూడా మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఇంత చక్కని సౌకర్యాలతోటి ఇంత సుందరంగా ఇన్ని పబ్లిక్కి కూడా యాక్సెస్ ఉండేటువంటి విధంగా సెక్రటేరియట్, అసెంబ్లీ, ఈ రకమైనటువంటి ఉద్యోగస్తులు అవసరాలు తీర్చేటువంటి విధంగా ఇంత పెద్ద ఎత్తున రాజధాని మన ప్రాంతంలో మనకు నిర్మాణం అవుతూ ఉంటే, మరి ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష హోదా కూడా దక్కనటువంటి వ్యక్తి గొడ్డలపాటి మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే నిజంగా ఒక స్థిరం తప్పినటువంటి వ్యక్తి ఈవేళ గొడ్డలపాటి నాయకుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఎందుకంటే నాడేమో అమరావతిని స్వాగతిస్తున్నామని చెప్పాడు, మొన్ననేమో 3 రాజధానులు అని చెప్పాడు, మళ్ళీ నిన్ననేమో మావిగంది అంటాడు. అంటే ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తికి స్థిరం లేకపోతే, అటువంటి స్థిరం లేనటువంటి వ్యక్తి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉంటే
ఏ రకంగా ఆంధ్రప్రదేశ్కి నష్టం జరుగుతుంది వీళ్ళ ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం చదువు మాత్రమే కాకుండా విద్యార్థుల్లో దాగి ఉన్న సాంస్కృతిక సృజనాత్మక ప్రతిభను వెలికి తీయడం కూడా విద్యలో భాగమే అనే సందేశంతో ఈషా కాలేజ్ ఆఫ్ కామర్స్ లో ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కళాశాల చైర్మన్ సుంకసాని గోపీచంద్ తెలిపారు. రామవరపాడు రింగ్ సమీపంలోని ఎం కన్వెన్షన్ లో నిర్వహించిన ఈషా యుఫోరియా ది చాప్టర్ 1 ఫ్రెషర్స్ డే వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి. కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు సినీ గీతాలకు, నృత్యాలు, స్కిట్లతో ఆకట్టుకోగా తోటి విద్యార్థులు చప్పట్లు, ఈలలతో వారిని ఉత్సాహపరిచారు. కళాశాల అధ్యాపకులు కూడా వేదికపైకి వచ్చి విద్యార్థులతో కలిసి సందడి చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా సుంకసాని గోపీచంద్ మాట్లాడుతూ ఫ్రెషర్స్ డేలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. నేటి పోటీ ప్రపంచంలో కేవలం పుస్తకాలు చదవడం, ర్యాంకుల కోసం పోటీ పడడం మాత్రమే కాకుండా ప్రతి విద్యార్థుల్లోనూ ప్రత్యేక ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం కూడా విద్యా సంస్థల బాధ్యత అని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గోపీచంద్, ఈషా కాలేజ్ ఆఫ్ కామర్స్ చైర్మన్ని. ఈరోజు మా కాలేజీలో వెల్కమ్ పార్టీ నిర్వహించడం జరిగింది. పిల్లలందరూ కూడా ఆహ్లాదకరంగా, ఆనందంగా దీన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. సో దీన్ని కండక్ట్ చేయడానికి ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, చదువుతో పాటు వాళ్ళ యొక్క స్కిల్, కరికులం యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ ఎడ్యుకేషన్లో భాగమే అని మేము ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం దీన్ని నిర్వహించడం జరిగింది. ఈ పోటీ ప్రపంచంలో ఎడ్యుకేషన్ ఒక్కటే కాదు, పుస్తకాలు తీసి చదవడం, ర్యాంకులు పరుగుల్లో వెళ్ళడం ఇది ఒకటే కాదు. పిల్లల యొక్క ప్రతిభను బయటికి తీసుకురావడం కోసం ప్రతి కాలేజీలో కూడా ఇలాంటివి నిర్వహించడం వల్ల వాళ్ళ ప్రతిభ బయటికి గుర్తించడం జరుగుతుందండి. అలాగే సిఏ లాంటి కోర్సెస్ తీసుకున్నప్పుడు స్ట్రెస్ అనేది ప్రతి స్టూడెంట్కి ఒక రకమైన మానసికంగా వాళ్ళు కుంగిపోకుండా ఉండడం కోసం ఒక సిఏ కాలేజీలో కూడా ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ పెట్టి పిల్లల్ని ప్రోత్సహించడం కోసమే ఈ వెల్కమ్ పార్టీ నిర్వహించడం జరిగింది. మా కల్చరల్ యాక్టివిటీస్ ఏదైతే మేము కండక్ట్ చేసాం ప్రతిదీ కూడా వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించి కనెక్షన్తో ఉన్నవే. ఈరోజు ఈ స్టేజ్ మీద మాట్లాడిన ప్రతి స్టూడెంట్ కూడా రేపొద్దున ఒక కార్పొరేట్ వరల్డ్లో బోర్డు మీటింగ్లో ఖచ్చితంగా మాట్లాడాలని నమ్ముతూనే ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. అమరావతిలో తొలిసారిగా నిర్వహిస్తున్న శ్రీ జగన్నాథుడి రథయాత్రలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రథయాత్రలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులతో కలిసి రథాన్ని లాగారు. అనంతరం మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, భక్తి భావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. అమరావతి రాజధాని ఆధ్యాత్మిక, సాంస్కృతిక పరిపాలనా కేంద్రంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీ జగన్నాథ స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రథయాత్ర అనగానే ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. తలుచుకుంటే ఒక శక్తి, ఒక వైబ్రేషన్ వస్తుంది. భారతదేశ చరిత్రలో జగన్నాథ రథయాత్రకి ఎంతో ప్రత్యేకత ఉంది. అలాంటి రథయాత్రని మొట్టమొదటిసారిగా మన అమరావతిలో నిర్వహించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వపడుతున్నా. ఇప్పుడే అనౌన్స్ చేశారు, ఇది ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుందని ఇప్పుడే అనౌన్స్ జరిగింది. ఇది ఒక మధురానుభూతి. ఈ యొక్క కార్యక్రమాన్ని మనం తెలుసుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా జగన్నాథ స్వామిని, బలదేవుని, సుభద్ర, సుదర్శన్ని స్మరించుకుంటున్నాను. భక్తితో నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంత గొప్ప కార్యక్రమం 7 కొండలవాడి ఆలయం నిర్వహించుకోవడం, అది కూడా అక్షయ పాత్ర ఫౌండేషన్ చైర్మన్ శ్రీ పద్మశ్రీ మధు పండిట్ దాస్ గారికి, అదే మరి హరే కృష్ణ గోకుల్ క్షేత్ర అధ్యక్షులు వంశీధర్ దాస్ గారికి
నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నా వారి చొరవకి. శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుమల వరకు ట్రైసైకిల్ పై యాత్ర చేస్తున్న దివ్యాంగ టీడీపీ కార్యకర్త మోయిల్లా ప్రసాద్ ను గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ కలుసుకుని అభినందించారు. ఆయన సాహస యాత్రకు తన మద్దతు తెలియజేసి గుర్తింపు లేఖను అందించారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం ఊరగం గ్రామానికి చెందిన మోయిల్లా ప్రసాద్ గత ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని మొక్కుకున్నట్లు తెలిపారు. ఆ మొక్కు నెరవేరడంతో తన గ్రామం నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ట్రైసైకిల్ పై యాత్ర చేపట్టినట్లు చెప్పారు. రాయలసీమలో గత 5 ఏళ్లలో ఒక్క కొత్త ప్రాజెక్టును కూడా జగన్ నిర్మించలేదని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఆరోపించారు. కడప నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ అభివృద్ధి చేయకుండా ఇప్పుడు అవాకులు చవాకులు మాట్లాడడం తగదని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను జగన్ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. రాయలసీమ ప్రయోజనాలను పూర్తిగా విస్మరించారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాయలసీమ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. జగన్ విమర్శలకు ప్రజలే తగిన సమాధానం చెప్తారని అన్నారు. అభివృద్ధి గురించి మాట్లాడే ముందు గత పాలనను జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి సూచించారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి దానికి మూలాధారమైన సాగునీటి రంగాన్ని విస్తరిస్తూ ఉన్నాం. అన్ని ప్రాంతాలకు సముచిత న్యాయం చేసే విధంగా మేము పనిచేస్తున్నామని చెప్పడం జరిగింది. ఈరోజు ఎలాంటి టేక్ యాక్షన్ అవ్వకోకుండా, ఎలాంటి క్లాప్ కొట్టుకోకుండా మన జిల్లాలో ఒక విలక్షణ నటుడు ఉన్నాడు. ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యుడు రాచమల్లు ప్రసాద్ రెడ్డి. అంటే రోజు ఆయన తన హావభావాలతో ప్రజలందరికీ ఒక కామెడీ పీస్గా తయారైపోయి రోజుకొక మాట మాట్లాడుతూ ఉంటాడు. అంటే తాను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తాను ఒక నీతికి నిజాయితీకి చెందిన రాజకీయ నాయకుడిని, ఈ రాష్ట్రంలో అందరూ బెట్టింగ్లు ఆడతారు, నేను ఆడను, ఈ రాష్ట్రంలో అందరూ ప్రజాప్రతినిధులు మటకాను నిర్వహిస్తారు, నేను నిర్వహించను, ఊర్లో సొమ్ములను దోపిడీ చేసుకుంటా, రైతులకు తెలియకోకుండా అందరూ భూములు రాయించుకొని కోట్లాది రూపాయలు సంపాదిస్తారు, నేను మా అన్న మాత్రము నీతి నిజాయితీగా సంపాదించిన డబ్బుతో రైతులు చెప్పిన ధరకు డబ్బులిచ్చి మీ భూములు కొంటామని చెప్పి ఆ విలక్షణ నటుడు రకరకాల హావభావాలతో ప్రజలందరినీ కూడా రంగరిస్తూ ఉంటాడు. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, వైఎస్ఆర్పీ నాయకులకు నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు క్యాన్సర్ గడ్డ ఎందుకు కాదని ప్రశ్నిస్తా ఉన్నా. 2019-24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రాంత ప్రజలు చిరస్థాయిగా గుర్తుపెట్టుకునే విధంగా ఏ ఒక్క పథకమైనా కూడా ఈ ప్రాంతంలో అమలు చేశాడని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మంచి చేయకపోగా మంచి చేస్తున్న వారిని అడ్డుకొని వారి పేరు బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఇంకా దారుణాతి దుర్మార్గకరమైన విషయం, ఇటీవల గత 3-4 నెలలుగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే విధంగా, రాయలసీమ రైతాంగాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు నెల్లూరు ప్లస్ ఉమ్మడి రాయలసీమ జిల్లాల వాళ్ళ పార్టీ నాయకులతో పెట్టడం సమావేశాలు పెట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకం స్ట్రెంత్ సెంటర్ అది లేకపోతే రాయలసీమ నెల్లూరు జిల్లాలో కరువు బారిన పడతాయని చెప్పి ఉపన్యసించడం జరిగింది, ముచ్చట్లు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా క్యాన్సర్ గంట ఎందుకు కాదో రాచమల్లి శివప్రసాద్ రెడ్డి చెప్తా. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించి జగన్మోహన్ రెడ్డి కాదని చెప్పడంలే, పనులు ఆపింది మీరు. అక్కడ కేవలం బోగస్ పనులు చేసి 900 కోట్ల రూపాయలు దోపిడీ చేసింది మీరు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో అనుమతులు కావాలంటే పర్వేసి పోర్టల్లో సంబంధిత పత్రాలను దాంట్లో అప్లోడ్ చేయకుండా ఆపివేసింది మీరు. మీ ప్రభుత్వంలో పనులు ఆపి ఈ రాయలసీమ ప్రజానీకానికి ఏమీ తెలియని నంగనాచుల మాదిరి
ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపారు, పనులు చేయలేదని చెప్పి ఇంకొకరి మీద బుధ జల్లుతున్నారు. ఇది క్యాన్సర్ గడ్డ కదా శివప్రసాద్ రెడ్డిని అడుగుతా ఉన్నా. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాయలసీమ అభివృద్ధిని జగన్ పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తూ కూటమి ప్రభుత్వం పరిశ్రమలు పెట్టుబడులతో ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కడప టీడీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడారు. రాయలసీమకు జగన్ పాలన వల్ల ఎలాంటి ప్రయోజనం కలగలేదని, 5 ఏళ్లలో పరిశ్రమలు పెట్టుబడులు రాష్ట్రానికి రాలేదని విమర్శించారు. యువతకు ఉపాధి కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలు వైసీపీ చేస్తోందని అన్నారు. కూటమి ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ పెట్టుబడులు పరిశ్రమలను తీసుకొచ్చేందుకు కృషి చేస్తోందని చెప్పారు. కడప జిల్లా ముద్దుబిడ్డని, కడప జిల్లా సింహాన్ని, పులిని అని చెప్పి తనని తాను కీర్తించుకునేటటువంటి జమోరే ఈ ప్రాంతానికి చేసింది శూన్యం. ఈ ప్రాంతాన్ని దోచుకోవడం తప్పితే, ఈ ప్రాంత ప్రజల్ని పీడించడం తప్పితే ఎక్కడా కూడా కడప జిల్లాకి కానీ రాయలసీమ ప్రాంతానికి కానీ పైసా లబ్ధి చేకూర్చినటువంటి దాఖలాలు ఈ గొడ్డలి పార్టీకి లేవు, గొడ్డలి పార్టీ అధ్యక్షుడికి లేవు, వాళ్ళ కుటుంబానికి కూడా లేవు. వెనుకబడినటువంటి ప్రాంతంగా అభివర్ణింపబడుతున్నటువంటి ప్రాంతాన్ని వాళ్ళ రైజింగ్ రాయలసీమ అనే దశకి తీసుకొచ్చినటువంటి ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కుతుంది. జీవో నంబర్ 365 ద్వారా 102 రాయలసీమ ప్రాజెక్టులకి ఎందుకు అడ్డుపడ్డాను, వాటిని ఎందుకో నిలిపివేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మళ్ళీ మీకు కావాల్సినటువంటి కాంట్రాక్టులకు ఇచ్చుకోవాలా, ఇరిగేషన్ ప్రాజెక్టులని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు మింగాల, జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చాలి. ఎంతసేపు నీ ఖజానాన్ని నింపుకోవటం పైన ఉన్నటువంటి శ్రద్ధ నీకు కరువు ప్రాంతం అయినటువంటి రాయలసీమలో రైతన్నలను ఆదుకోవటానికి నువ్వు చేసింది ఏంటని అడుగుతా ఉన్నా. డబ్బులు దోచుకోవటం తప్పితే పెట్టుబడుల విషయంగా కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంగా కానీ నువ్వు చేసింది ఏంటని అడుగుతా ఉన్నా. ఇంకా భవిష్యత్తులో ఎప్పుడూ కూడా నేను కడప జిల్లా ముద్దు పెట్టనే, రాయలసీమ సింహాన్ని ఇటువంటి మాటలు మాట్లాడబాకాయా నువ్వు దయచేసి. కడప నగరంలో శ్రీ 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 జగన్నాథ రథయాత్ర భక్తి శ్రద్ధల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఇస్కాన్ కడప ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రథయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని హరినామ సంకీర్తనలతో నగర వీధులను మారుమోగించారు. ఇస్కాన్ కడప ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి ఉత్సవ మూర్తులతో రథయాత్ర వైభవంగా నిర్వహించారు. హరే రామ హరే కృష్ణ నామస్మరణంతో పాటు డప్పులు, మేళతాళాల నడుమ రథయాత్ర శోభాయాత్రగా సాగింది. అన్నమయ్య సర్కిల్, అప్సరా సర్కిల్, వై జంక్షన్, ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ మీదుగా ఇస్కాన్ ఆలయం వరకు ఊరేగింపు కొనసాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాల్గొన్న భక్తులకు ఇస్కాన్ సభ్యులు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
కృష్ణ హరే 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 రామ వైఎస్ఆర్ కడప జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు అభివృద్ధి పనుల పురోగతిపై జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరితో కలిసి వివిధ శాఖల పనితీరును సమీక్షించారు. కడపలో నిర్వహించిన దిశ సమావేశంలో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, గృహ నిర్మాణం, ఆరోగ్యం, జాతీయ రహదారులు, గనులు, ఎంఎస్ఎంఈ, వస్త్ర శాఖల పరిధిలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల పురోగతిని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి శాఖల వారీగా సమీక్షించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గ్రామీణ పట్టణ గృహ నిర్మాణం, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, జాతీయ ఆరోగ్య మిషన్, జాతీయ రహదారుల అభివృద్ధి, PMKKKY, PMEGP, సమర్థ పథకాల అమలు, నిధుల వినియోగం, పెండింగ్ పనులపై అధికారులతో చర్చించారు. ఎస్పెషల్లీ మెయింటెనెన్స్ అనేది కొంత మనకి సర్వీస్ టెంటేటివ్స్ అయితే మనకు పెట్టారు వెబ్సైట్ లో. దాన్ని బేస్ చేసుకొని అనాలిసిస్ చేస్తే ఒక 250 వరకు మనకు క్యాపిటల్ వర్క్స్ ఉంటాయి. దాంట్లో 97 వర్క్స్ ఇంట్లో మనకు వేతనాల కింద మనకు బేస్ కాంపోనెంట్ కింద 3,670 కోట్లు మనం ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా మెటీరియల్ కాంపోనెంట్ కింద పర్ ఇయర్ మనం దాన్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు సార్. మనకు ఖరీఫ్ రబీకి స్ప్రెడ్ చేసుకోవచ్చు, ఆరు ఎక్కడైనా మనకు రబీ లేదు ఓన్లీ ఖరీఫ్. కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ దిశ సమీక్ష సమావేశానికి డిస్ట్రిక్ట్స్ లో మండల్ యూనిట్ కానీ ఆరు గ్రామ పంచాయతీ యూనిట్ కానీ తీసుకొని మనం హాలిడే డిక్లేర్ చేసుకోవచ్చు. ఎస్పెషల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సభకు నమస్కారం. మనకు వస్తుంటాయి. మనకి ఎన్ఆర్జీఎస్ లో కూడా అదే ఇంపార్టెంట్ వర్క్ గా ఉండేది సార్, వాటర్ కన్జర్వేషన్ వర్క్. దాని తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ సార్ కోర్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. జిల్లా కలెక్టర్ గారు, శ్రీధర్ గారు, గౌరవ శాసనసభ్యులు, ప్రజ్వల్ శాసనసభ్యులు దాసకర్మ గారు, ప్రాథమిక శాసనసభ్యులు రామజీలో మనకు ఏజెస్ లో ఉన్నటువంటి ఫీచర్స్ అన్ని ఉన్నాయి సార్. దాంతో పాటు కొన్ని అడిషనల్ ఫీచర్స్ అనేది కొన్ని ఇంప్రూవ్మెంట్స్. ఇక్కడ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, జిల్లా అధికారులు, పత్రికా విలేకరులు అనేది ఒకసారి తెలుసుకోవాలి. మనకు ముందు ఎంజీఎంఆర్ఎస్ లో మొత్తం 266 అది ఓన్లీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలతో పాటు డ్వాక్రా సంఘాలకు 0 వడ్డీ పథకం బకాయిలను తక్షణమే విడుదల చేయాలని రాజ్యసభ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేంపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వేంపల్లిలో మీడియాతో మాట్లాడిన డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి పేద విద్యార్థుల ఉన్నత విద్య కోసం ప్రారంభించిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ పథకాల బకాయిలు భారీగా పేరుకుపోయాయని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ కింద 6,300 కోట్లు, స్కాలర్షిప్ల కింద 2,200 కోట్లు కలిపి మొత్తం 8,500 కోట్ల బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. పేద విద్యార్థులు కూడా ఉచితంగా ఉన్నత చదువులు చదవాలన్న సదుద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 2008-2009 విద్యా సంవత్సరం నుంచి ఉన్నత విద్యలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని, స్కాలర్షిప్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకాల వల్ల ఎంతో మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు పొంది ఉన్నత జీవన ప్రమాణాలతో జీవిస్తూ ఉన్నారు. ఈ పథకాలను జగన్ ప్రభుత్వం పేర్లు మార్చడం జరిగింది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికేమో విద్యా దీవెన అనే పేరు పెట్టడం జరిగింది. స్కాలర్షిప్ పథకానికేమో వసతి దీవెన అని పేరు పెట్టడం జరిగింది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ పథకాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తా ఉంది. క్వార్టర్కు 700 కోట్ల రూపాయల చొప్పున 9 క్వార్టర్లకు కలిసి 6,300 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద బకాయిలు ఉన్నాయి. ఇక స్కాలర్షిప్
లేదా వసతి దీవెన పథకం కింద ఏడాదికి 1,100 కోట్ల రూపాయల చొప్పున 2 సంవత్సరాలకు కలిసి 2,200 కోట్ల రూపాయలు బకాయిలున్నాయి. మొత్తం ఈ 2 పథకాల కింద కలిసి 8,500 కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయిలుంది. దీనికి కారణంగా కళాశాల యాజమాన్యాలు సిబ్బందికి జీతాలు చెల్లించలేక, కరెంటు బిల్లులు కట్టలేక, కళాశాలను నిర్వహించలేక వాళ్ళు అవస్థపడుతున్నారు. విద్యార్థుల మీద ఫీజు కట్టమని ఒత్తిడి తెస్తున్నారు కాబట్టి లేకుంటే సర్టిఫికెట్లు ఇవ్వమంటున్నారు. దాని కారణంగా ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందక విద్యార్థులు వచ్చేసి పై చదువులకు పోలేక, ఉద్యోగ అన్వేషణ చేయలేక వాళ్ళు అల్లాడిపోతున్నారు. వాళ్ళని చూసి వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతున్నారు. కానీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ పెండింగ్ బకాయిలు 6,300 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కింద, 2,200 కోట్ల రూపాయలు స్కాలర్షిప్ పథకం కింద ఉన్న ఈ బకాయిలు 8,500 కోట్ల రూపాయలను వెంటనే చెల్లించాలని కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. అలాగే సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని కోరుతూ కడపలో వినూత్న నిరసన చేపట్టింది. కడప ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్యకర్తలు కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టి మోకాళ్లపై కూర్చొని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు జాలా సుమన్, జిల్లా కార్యదర్శి వీరపోగు రవి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ హయాంలో వరుసగా పరీక్షల పేపర్ లీకేజీలు జరుగుతున్నాయని ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజీ వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని పేర్కొంటూ దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నీట్ పేపర్ లీకేజీ పైన ఈరోజు ఢిల్లీ నడిబొట్టున జంతర్ మంత్రి దగ్గర ఎవరైతే వాంగ్చుక్ గారు ఈరోజు 18 రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్నా కూడా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం కానీ లేక మోడీ ప్రభుత్వం స్పందించవచ్చే సిగ్గుచేటు. ఏదైతే ఈరోజు 23 లక్షల మంది విద్యార్థుల జీవితాలను చెలగాటమాడుతున్న ధర్మేంద్ర ప్రధాన్ గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి ఈరోజు వాంగ్చుక్ గారు 18 రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్నారు. ఈరోజు 2-3 రోజుల్లో ఆయన సామయానికి కూడా సిద్ధమవుతుందని చెప్పి దాఖలు చెప్తున్నారు. కానీ ఇంతవరకు గారు కేంద్ర మంత్రి కానీ తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి కానీ ఇంతవరకు కనీసం చర్చలకు కూడా రాకపోవడం అనేది చాలా సిగ్గుచేటు. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు స్పందించి అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు వెంటనే రిజైన్ చేయాలి. అదేవిధంగా నీట్ పేపర్ లీకేజ్ ఏదైతుందో దానికి సంబంధించి కూడా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడానికి సిద్ధమవుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. వీరపోగు రవి, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి, కడప. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో ఉన్న లోపాలను వెంటనే సరిదిద్దాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అధికారులను కోరారు. కడప కలెక్టరేట్ లో జరిగిన దిశ సమావేశంలో వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్, గృహ నిర్మాణం, జాతీయ రహదారులు, అక్రమ మైనింగ్ తదితర అంశాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కడప కలెక్టరేట్ లో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును సమీక్షించారు. సమావేశానికి జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందరెడ్డి, ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, సుధాతో పాటు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. గృహ నిర్మాణ పథకంపై స్పందించిన ఆయన గత ప్రభుత్వ హయాంలో జిల్లాకు 1,00,000 ఇళ్లు మంజూరయ్యాయని, ప్రస్తుతం కేవలం 1,600 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయని విమర్శించారు. పెండింగ్ లో ఉన్న సుమారు 50,000 ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ సమావేశం ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి మాకు అధికారులు ఇచ్చిన అప్డేట్ ప్రకారం అయితే మరి కేంద్రం అయితే మరి తన వాటా చెల్లించింది, రాష్ట్రం వాటా కూడా చెల్లిస్తే మరి తప్పకుండా పంటల బీమా రిలీజ్ చేస్తామని చెప్పారు. మరి తప్పకుండా ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా మరొకసారి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే 26 రబీకి సంబంధించి ఏదైతే ఇప్పుడు 26 ఖరీఫ్కు సంబంధించి ఏదైతే ఇప్పుడు రైతులు పంటల బీమా చెల్లిస్తూ ఉన్నారో, ప్రీమియం చెల్లిస్తూ ఉన్నారో, వెదర్ బేస్డ్ కావచ్చు, లేకపోతే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కావచ్చు, దీనికి సంబంధించిన గడువు కూడా
మరి రైతుల రిక్వెస్ట్ను దృష్టిలో పెట్టుకొని 24వ తేదీ వరకు మరి పెంచినట్టుగా కూడా మరి కలెక్టర్ గారు ఈ సమావేశం దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది. అదేవిధంగా వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్కి సంబంధించి కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను సవరించమని చెప్పి కూడా మరి కేంద్రం దృష్టికి రాష్ట్రం దృష్టికి ఈ సమావేశం ద్వారా తీసుకెళ్తా ఉన్నాం. ముఖ్యంగా వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్లో ఉన్న ప్రధానమైన లోపాలు ఏంటంటే ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్లు మండలానికి ఒక 2 మాత్రమే ఉన్నాయి. ఆ 2 కూడా పూర్తిగా పనిచేయని పరిస్థితిలో ఉన్నాయి. పెద్ద ఎత్తున గడిచిన 2 సంవత్సరాల్లో గడిచిన అనేక సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. అరటికి సంబంధించి అరటి పంట పెద్ద ఎత్తున గాలుల వలన పెను గాలుల వలన వర్షాల వలన నష్టపోవడం మనం చూసినాం. నేలమట్టం కావడం మనం చూసినాం. మామిడి పంట నేలమట్టం కావడం మనం చూసినాం. కానీ పంట నష్టపోయినప్పటికీ రైతులకు ఏ ఒక్కరికి కూడా పంటల బీమా రాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ పరిస్థితి మారాలంటే తప్పకుండా ప్రతి గ్రామంలో కూడా ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఉండడమే కాదు, అది పని చేయాలి అని చెప్పి ఈ సమావేశం ద్వారా మరి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళాం. అదేవిధంగా దాంతోపాటు ఏదైతే వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్లో షరతులు ఉన్నాయో, ఇంత వేగంతో 50 కిలోమీటర్ల పైచిలుకు వేగంతో గాలి వీచిన తర్వాత చెట్లు పడిపోతేనే కాంపెన్సేషన్ ఇస్తాము, అంతకంటే తక్కువ వేగంతో చెట్లు గాలి వీచినప్పుడు చెట్లు పడిపోతే కాంపెన్సేషన్ ఇవ్వమని చెప్పి ఎటువంటి ఏదైతే నిబంధన ఉందో ఆ నిబంధన పూర్తిగా తొలగించాలా. వేగం అనేది క్రైటీరియా కాదు, గాలి వలన చెట్లు పడిపోయినాయా లేదా అనేది మాత్రమే క్రైటీరియాగా తీసుకోవాలా. గాలి వేగం అనేది క్రైటీరియాగా తీసుకోకూడదు అని చెప్పి కూడా ఈ సమావేశం ద్వారా ప్రభుత్వాల దృష్టికి మరి రికమెండేషన్ ప్రపోజల్ పంపిస్తూ ఉన్నాం ఈ సమావేశాల ద్వారా. అదేవిధంగా హౌసింగ్ స్కీమ్కి సంబంధించి కూడా రివ్యూ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, జిల్లాలో జగనన్న ప్రభుత్వంలో 2019 నుంచి 24లో ఈ జిల్లాలో దాదాపు 98,375 ఇళ్ళు మంజూరైనాయి. అంటే దాదాపు 1,00,000 ఇళ్ళు మంజూరైనాయి. దాదాపు 50,000 పైచీలకి ఇళ్ళు పూర్తిగా కంప్లీట్ అయినాయి. మరొక 50,000 ఇళ్ళు అనేక దశల్లో ఉన్నాయి. మరి ఆర్సీ లెవెల్, ఆర్ఎల్ లెవెల్ వివిధ దశల్లో ఉన్నాయి. ఇది జగనన్న ప్రభుత్వంలో మనకు మంజూరైన 98,000 ఇళ్లకు సంబంధించి దాదాపు 1,00,000 ఇళ్లకు సంబంధించిన స్టేటస్. అదే ఈ గవర్నమెంట్ వచ్చి దాదాపు 26 మాసాలు అయితే ఉంది. ఈ 26 మాసాల్లో ఈ జిల్లాకు వచ్చింది కేవలం 1900 ఇళ్ళు మాత్రమే. ఈ జిల్లాకు కొత్తగా వచ్చింది ఈ 26 మాసాల్లో వచ్చింది 1900 ఇళ్ళు మాత్రమే. ఖచ్చితంగా మరి గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, అర్బన్లో కావచ్చు, చాలామంది ఇల్లు లేక అర్హత ఉండి కూడా ఇల్లు రాక ఇబ్బంది పడతా ఉన్న వాళ్ళు ఉన్నారు. తప్పనిసరిగా వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇల్లు మంజూరు చేయవలసిన అవసరం ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.